హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీ వ్యాప్తంగా కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి కల్తీ పాల వ్యవహారం అయితే పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇప్పటికీ కూడా ఈ కేసులో 5గురు అయితే మృత్యువాత పడటం జరిగింది. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. చాలామంది కూడా అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అయితే వైద్యం తీసుకుంటున్నారు. వారికి ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారందరికీ కూడా ప్రభుత్వమే వైద్య ఖర్చులన్నీ కూడా భరిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆ కూలింగ్ చేసేటటువంటి ఇథెనల్ గ్లైకాల్ అనేటటువంటి ఒక యాసిడ్ లీక్ అవ్వటం వల్లే, అది పాలల్లో కలవటం వల్లే ఇంతమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని చెప్పైతే సమాచారం వస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గణేష్ అనేటటువంటి వ్యక్తి, ఈ పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆయన కూలింగ్ ఛాంబర్ ఒకటి అనధికారికంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆ లీక్ అయినటువంటి ఆ ద్రవం పాలల్లో కలవటం వల్ల మాత్రమే ఇంతమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఘటనలో ఇప్పటికీ కూడా 5గురు చనిపోవడం జరిగింది. మరికొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా దీంట్లోకి 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారికి కూడా యూరిన్ రాక వాళ్ళు విపరీతమైనటువంటి వాంతులతో అలా డయాలసిస్ చేయించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మృతుల సంఖ్య పెరగకుండా అయితే అధికారులు అయితే జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపిల్స్ని పరీక్షించారు. దీంతోపాటు ఆయన అక్కడ దాదాపు కూడా 150 కుటుంబాలకు పాలన్నింటినీ కూడా సరఫరా చేస్తూ ఉంటారు. ఎవరెవరైతే పాలన్నింటినీ కూడా తాగటం జరిగిందో వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకుని పైకి పంపించడం జరిగింది. మొత్తంగా దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే తాము కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే గణేష్ అనే వ్యాపారిని, పాల వ్యాపారిని అయితే అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించడం జరిగింది. ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఈ ఘటన వల్ల 12 మందికి పై తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యి వాళ్ళంతా కూడా హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి కొంతమంది మృత్యువాత పడగా మరికొంతమంది పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉందని అయితే వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.